సింహపురి స్వర్ణకార సంఘం 15వ వార్షికోత్సవ కార్యక్రమం నగరంలోని చిన్న బజార్లో కొరడా వీధిలో ఉన్న సింహపురి స్వర్ణకార సంఘం కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, 3 టౌన్ సిఐ వైవి సోమయ్య, 47వ డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ విచ్చేసి కేక్ కటింగ్ చేసి తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు షేక్ షానవాజ్, కె సురేంద్ర, పి కిరణ్, షేక్ సఫీ, షేక్ ఖలీల్, సిహెచ్ వెంకట్రావు, గోపాల్ ఆచారి, రాము, షేక్ ఈరోజు పెంచలయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన అతిథులు మేయర్ రూప్ కుమార్ యాదవ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ప్రభుత్వం స్వర్ణకారులకు రావాల్సిన పథకాలు అందే విధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. తదుపరి 3 టౌన్ సిఐ సోమయ్య మాట్లాడుతూ నగరంలో నివసిస్తున్న వేలాది మంది స్వర్ణకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి సమస్యలను మా దగ్గరకు వచ్చిన వెంటనే తక్షణమే పరిహారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో అనేక స్వర్ణకార సంఘాలు ఉన్నప్పటికీ దాదాపు 15 సంవత్సరాలకు పైగా సింహపురి స్వర్ణకారి సంఘం స్వర్ణకారుల సమస్యల వారి అభివృద్ధి, ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన అనేక రాయితీల కొరకు నిస్వార్థంగా పోరాడుతున్న సంస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సంఘం అధ్యక్షులు షేక్ రియాజ్, గౌరవ అధ్యక్షులు జి చంద్రశేఖర్ మాట్లాడుతూ బంగారం ధరలు అధికంగా పెరిగి స్వర్ణకారులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పనులు లేక వివిధ వృత్తులకు వెళ్తున్నారని, వారిని ప్రభుత్వం అనేక విధాలుగా ఆదుకోవాలని తెలియజేస్తూ స్వర్ణకారులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక స్వర్ణకార సంఘం కానీ ఏ సంఘం అయినా సరే నిలదొక్కుకోవడం అన్నది చాలా కష్టతరమైనది. ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ నిలదొక్కుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన వార్షికోత్సవాలు చేసుకుంటూ క్యాలెండర్ ఆవిష్కరణ కావచ్చు, అన్నదానం కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, స్వర్ణకారుల పట్ల ఒక అంకిత భావంతో పనిచేస్తూ డెవలప్మెంట్ గురించి కృషి చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకే ఒకటి ఉంది. మన కమిలాగి అబ్బాయి, బెంగాలీ అబ్బాయికి ఒక వస్తువు చేయమని ఇచ్చినప్పుడు 40 గ్రాముల వస్తువు అది థెఫ్ట్ జరగడం, ఆ థెఫ్ట్ని ఇమీడియట్లీ అవర్స్ లో చేంజింగ్ లో పట్టుకున్న మన సిఐ గారికి మనమందరం మరొకసారి మరలా తిరిగి ఆ స్వర్ణకారుడికి అప్పచెప్పే విషయంలో మన స్వర్ణకార సంఘం మరియు మన స్వర్ణకార అధ్యక్షుడైన రియాజ్ భాయ్ గారి కృషికి అభినందనీయం. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు ఎన్నిసార్లు సిఐ గారి దగ్గరికి వెళ్ళారు, ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చారు, ఎన్నిసార్లు మంత్రి గారి దగ్గరికి వచ్చారు, ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక అధ్యక్షుడికి ఉండే పట్టుదల చాలా గొప్పది. తన సొంత జీవితాన్ని వదులుకొని తను సామాన్య సగటు జీవిగా ఉండి తన బ్రతుకులు వదులుకొని స్వర్ణకారుల కోసం కృషి చేస్తున్న మన రియాజ్ భాయ్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కమిటీ ఇంత దృఢంగా ఇంత బాగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని మన రియాజ్ భాయ్ గారు ప్రారంభించుకోవాల్సిన తోడ్పడిన ప్రతి ఒక్క కమిటీ సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రస్తుతం రేట్లు అప్ అండ్ డౌన్ వల్ల స్వర్ణకారులు అనేక సమస్యలు గత 2-3 నెలల నుంచి అసలు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మనం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, అధికారులకి దృష్టికి తీసుకుపోయేదానికి ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా జనవరి 26వ తేదీన కూడా మనం రథం ఒకటి ఏర్పాటు చేసి మన ఐడెంటిటీని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించుకోగలిగాం. రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని సంఘ సభ్యులందరి ముందు తెలియజేస్తున్నాం. నమస్కారం. 11లో స్థాపించి స్వర్ణ కార్మికుల అభివృద్ధి కోసం దినదినం పాటుపడుతూ వస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు మా సంఘ యానివర్సరీ డేని వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. ఈరోజు స్వర్ణకారులు పరిస్థితి చూస్తే ఈ ధరలు స్వర్ణ కార్మిక వృత్తిలో ఉన్నటువంటి స్వర్ణ కార్మికులు పనులు లేక ఎన్నో ఇబ్బందులు తీవ్ర ఈ హెల్త్ కార్డులు అయితే ఏమి, మరియు పెన్షన్లు అయితే ఏమి, మరియు స్వర్ణ కార్మికులు ఈ యాసిడ్లో చేయడం వలన ఆరోగ్యపరంగా ఎన్నో తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. 50 ఏళ్లకే గుండెపోటుతో ఎంతో మంది స్వర్ణకారులు చనిపోతూ ఉన్నారు. వారికి ప్రతిపాదించిన దానికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా